లక్షలాది మంది సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారు? అన్ని చోట్లా గాలిపటాలు ఎందుకు ఎగురుతున్నాయి? మరి ఈ పంటల పండుగను ఇంత ప్రత్యేకంగా మార్చేది ఏమిటి? కేవలం 2 నిమిషాల్లో తెలుసుకుందాం. మకర సంక్రాంతి అని కూడా పిలువబడే సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తేదీన జరుపుకునే ఈ పండుగ భారతదేశంలోని అతిపెద్ద పంట పండుగలలో ఒకటి. సంక్రాంతి అనే పదానికి సంస్కృతంలో సంక్రమణం లేదా మార్పు అని అర్థం. సంక్రాంతిని భారతదేశం అంతటా విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, కొత్త బట్టలు ధరించి రంగవల్లులు వేస్తారు. మూడవ రోజు కనుమ. పంజాబ్లో దీనిని లోహ్రీ అని పిలుస్తారు. గుజరాత్ మరియు రాజస్థాన్లో ఉత్తరాయణంగా ప్రసిద్ధి. తమిళనాడులో పొంగల్, కొత్త కుండలలో తీపి అన్నం వండటం. అస్సాంలో మాఢ్ బిహు, తాత్కాలిక గుడిసెలు నిర్మించి విందు చేసుకోవడం. స్వేచ్ఛను జరుపుకోవడానికి గాలిపటాలు ఎగురవేయడం, పవిత్ర నదులలో పవిత్ర స్నానాలు చేయడం, అందమైన రంగోలిలను సృష్టించడం, తిల్గుల్ అని పిలువబడే నువ్వుల స్వీట్లను పంచుకోవడం. వ్యవసాయంలో వాటి పాత్రకు గుర్తింపుగా ఆవులు మరియు ఎద్దులను గౌరవించడం. రంగోలి మరియు అలంకరణలు. శ్రేయస్సును స్వాగతించడానికి రంగుల పొడులు, పువ్వులు మరియు చెరకును ఉపయోగించడం. అదే సంక్రాంతి 4000 సంవత్సరాల పురాతన సంప్రదాయం. అది ఇప్పటికీ సజీవంగా ఉంది, ఎందుకంటే అది కాలాతీతమైన వాటిని వేడుకగా జరుపుకుంటుంది. కృతజ్ఞత, ఆనందం మరియు ఐక్యత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.